డయాబెటిక్స్లో స్టోన్స్ వస్తే నాన్ డయాబెటిక్స్లో స్టోన్స్ వస్తే తేడా ఏంటి? ఇప్పుడు నాన్ డయాబెటిక్ అంటే షుగర్ లేని పేషెంట్స్ కనుక స్టోన్ వస్తే అది కేవలం నొప్పి వాంతితో ఆగిపోవచ్చు. అదే డయాబెటిక్స్లో కనుక అది కూడా ముఖ్యంగా అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్న పేషెంట్ కనుక స్టోన్ ఫార్మేషన్ అయితే కిడ్నీ నుంచి కిందికి మూత్రం వచ్చే ట్యూబ్ కనుక ఇరుక్కుపోతే దానివల్ల కిడ్నీలో యూరిన్ పేరుకుపోయి అది ఇన్ఫెక్షన్గా మారి పస్లా కూడా తయారవచ్చు. అట్ ది సేమ్ టైం కొంతమంది డయాబెటిక్స్లో ఎలాంటి రాళ్ళు లేకుండా కూడా కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కొంతమందిలో ఏమవుతుందంటే అన్కంట్రోల్ షుగర్ చాలా కాలంగా ఉండడం వల్ల కిడ్నీ లోపల కొన్ని బ్లడ్ సప్లై తక్కువ ఉండే ఏరియాస్ అంటాం, వాటిని మనం పాపిల్లే అంటాం. అవి వాటంతరవే విరిగిపోయి అవి కిందకు వచ్చి అడ్డుకుపోవచ్చు. సో అన్కంట్రోల్డ్ డయాబెటిక్స్లో కిడ్నీ ఇన్ఫెక్షన్లు రావడం చాలా ఎక్కువ అండ్ వచ్చినప్పుడు చాలా సీరియస్గా వస్తుంటాయి. అదే నాన్ డయాబెటిక్స్లో కూడా ఇన్ఫెక్షన్స్ రావచ్చు, బట్ వాటి మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది, అంత సీరియస్గా రావు. సో కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మీరు మీ షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం చాలా అవసరం. అట్ ది సేమ్ టైం స్టోన్స్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక చాలా త్వరగా మీరు మీ డాక్టర్ని కలవాలి, దాని ట్రీట్మెంట్ త్వరగా చేయించుకోవాలి.